హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి దోసకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది టేస్టీగా ఎలా చేస్తానో మీరు చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇది వేడైంది కదా, కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. వేడవుతున్నప్పుడు ఇవి వేస్తే కొంచెం మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలా వేసాక కొంచెం ఇలా కలిపి తిప్పాలి. ఇది ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఇలా కొంచెం తిప్పుతూ ఉండాలి. కొంచెం కొద్దిసేపు ఒక 1-2 సెకండ్స్ మూత పెట్టుకోవాలి. మూత క్లోజ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు తిప్పుకొని, ఫస్ట్ వచ్చేసి ఒక టిప్ చెప్తాను వినండి. టమాటాలు లాస్ట్లో వేస్తే మనకి టమాటాలు ఉడకవు, కాబట్టి మనం ఫస్ట్ టమాటాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడకనికి కొంచెం 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇలా మూత క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా కొంచెం ఉడుకుతున్నట్టుగా అనిపిస్తున్నప్పుడు దోసకాయ ముక్కలు యాడ్ చేయాలి. ఇంకా కాస్త సాల్ట్ యాడ్ చేయాలండి, దోసకాయ ముక్కలు కూడా ఉడకాలి కదా. ఒక 4 మినిట్స్ మూత క్లోజ్ చేసుకోవాలి.